ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరిగితే ఎవరు ప్రధాన ప్రత్యర్థి, ఎవరు ఓడించగలుగుతారన్న దానిపైన ప్రజల తీర్పు ఉంటుంది. మీరు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేసీఆర్ పట్ల ఉన్న వ్యతిరేకత బీజేపీకి లాభపడ్డది. ఎందుకంటే బీజేపీ ఓడించగలుగుతారని నమ్మారు ప్రజలు. కానీ ఒక్కసారి బండి సంజయ్ని తొలగించడము, కవితను అరెస్ట్ చేయకపోవడము, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావన రావడము, మీకు బీజేపీలో నాయకత్వ సంక్షోభము, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి దూసుకురావడము, ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ వ్యతిరేకంగా కేసీఆర్ అసలు సిసలు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే రేవంత్ రెడ్డి అని ప్రజలు నమ్మారు కనుక ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కూడా బీజేపీ కాంగ్రెస్ కు ప్రత్యర్థ, బీఆర్ఎస్ ప్రత్యర్థ అనేది చాలా చాలా కీలకమైనది. కాంగ్రెస్ ను ఓడిపోయే పరిస్థితి వస్తే సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ లో ఏ మేరకు నష్టం జరిగినా ఆ అపోజిషన్ స్పేస్ ఆక్రమించుకోవడానికి బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుంది. సో ఇవన్నీ గమనించే బీఆర్ఎస్ ఇప్పుడు ఏం చెప్తోంది, కవితను రేవంత్ రెడ్డి వెనకాలండి ఇదంతా నడుపుతున్నాడు అనేటువంటి నెరేటివ్ కూడా చెప్తున్నారు కదా. సో ఎందుకు చెప్తున్నారంటే బీఆర్ఎస్ వెనక వీకెండ్ చేయడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని. అయితే పాలిటిక్స్ లో ఇది నార్మల్ థింగ్స్, పాలిటిక్స్ లో అబ్నార్మల్ థింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది పాలిటిక్స్ ఆర్ అన్ప్రెడిక్టబుల్ అని. యాజ్ ఆఫ్ ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇది రేపు కవిత ఎలాంటి ఇష్యూస్ తీసుకుంటుంది, మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే ఆమె ఎలాంటి ఆర్గనైజేషన్ నిర్మిస్తుంది, ఎంత సస్టైన్డ్ పొలిటికల్ యాక్టివిటీ చేస్తుంది, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. బీఆర్ఎస్ ఎంత యాక్టివ్ గా ఉంటుంది, బీఆర్ఎస్ లో ఇంకా భవిష్యత్తులో సంక్షోభాలు వస్తాయా, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఆధారపడి ఉంటాయి.